హాయ్ అండి. హలో హాయ్. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా దూకుడు మూవీ అండ్ అలాగే పోకిరి మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అవుతుంది. సో దానిపై అంటే ఎలా ఉండబోతుంది అంటే ఆల్రెడీ చూసిన మూవీనే మనము, కానీ రిలీజ్ అంటే అందరికి ఒక హైప్ ఉంటుంది కదా. సో మీకు ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు దూకుడు సినిమా పోకిరి సినిమా రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ అనమాట. ఈ సినిమా పోవాలా ఆ సినిమా పోవాలని అలా కన్ఫ్యూజన్ లేకుండా ఒక వారం అది ఒక వారం ఇచ్చేసి బాగున్నాము. ఎందుకంటే ఎక్కువ డబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. బర్త్డే అయినా కూడా ఒక్కో సినిమా వేస్తే బాగుంటుంది. ఒకేసారి రెండు సినిమాలు వేస్తే దాన్ని పోవాలా అర్థం అవుతుంది. అంటే రెండు సూపర్ హిట్ మూవీసే కదా. అదే రెండు సినిమాలు హిట్లే కరెక్టే. రెండు సినిమాలు పోకిరి సినిమాతో మహేష్ బాబు గారు ఒక స్టార్ అయ్యారు, పోకిరితో ఆయన పెద్ద స్టార్ అయిపోయాడు, పెద్ద హీరో లెక్కలో పోయాడు. అలాగే దూకుడు సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళీ దూకుడు సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అలాగే ఇప్పటికే మహేష్ బాబు గారు నెంబర్ 1 హీరోగా ఉన్నారంటే కారణం పోకిరి, తర్వాత దూకుడు. కాబట్టి రెండు సినిమాలు హిట్ అవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. అది కూడా అతని పుట్టినరోజున ఆడి అనమాట. అబ్బా ఎంత ఆనందంగా చూడండి. కాబట్టి సినిమా తీసేవాళ్ళు సినిమాలనే మనకు తిప్పి అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా జనాలు చూస్తారనే కాదు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా బాగా హిట్ అయ్యి కాబట్టి ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు నాడు ఈ సినిమాలు రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే రెండు సినిమాలు చూస్తాను. ఎందుకంటే పోకిరి సినిమా అప్పుడు నేను 4th క్లాస్ నేను అలాగే దూకుడప్పుడు 10th క్లాస్ అనుకుంటా. కాబట్టి అప్పుడు చిన్నప్పుడు చూసా, కానీ నేను థియేటర్లో చూడాలి. ఎందుకు? ఆ రోజుల్లో మా ఊళ్ళో థియేటర్లు లేవు, టీవీలు లేవు. అందుకని నేను థియేటర్లో చూడాల. ఆ మహానుభావుడు మహేష్ బాబు గారి దయ వల్ల ఈరోజు పోకిరి సినిమా దూకుడు సినిమా థియేటర్లో పోయి చూసే భాగ్యం నాకు దక్కడం నా జన్మ ధన్యమైంది. నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా. కాబట్టి మహేష్ బాబు గారికి, ఆ సినిమాకి పనిచేసిన డైరెక్టర్లకి, సినిమాని థియేటర్లో చేసే వాళ్ళందరికీ చాలండి. మీ పుణ్యం, మీరు చేసిన మేలు చాలండి, మర్చిపోలేనండి. నేను నా జన్మ ధన్యం అయిపోయిందండి. త్వరగా రావాలి, ఈ సినిమాలు బాగా ఆడాలి. ఒక్కొక్క సినిమాకి దానికి ఒక 1000 కోట్లు రావాలి, దీనికి ఒక 1000 కోట్లు రావాలి. దేనికి? పోకిరికి 1000 కోట్లు రావాలి, రిలీజ్కి. దూకుడికి 1000 కోట్లు రావాలి. అంటే బాగా ఆడాలి. అంటే దీన్ని బట్టి ఏమనర్థం? మహేష్ బాబు గారు మళ్ళీ పెద్ద స్టార్ అయిపోవాలా, టోటల్గా వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ పెద్ద హీరో అయ్యే తర్వాత వారణాసి సినిమా రావాలి, 1,00,000 కోట్లు కొట్టాలంతే. చాలు అభిమానంగా చాలు. అంతమించి మాకు ఏం కావాలి? జై మహేష్ బాబు.